నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. తిరుమలను భక్తులు కలియుగ వైకుంఠంగా భావిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు తిరుమలకు వెళ్లే వారం రోజుల ముందు నుంచే ఎంతో భక్తితో శ్రద్ధలతో ఉంటారు. అంతేకాకుండా తిరుమల క్యూ లైన్ 24 నుంచి 48 గంటల నిల్చొని మరీ స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత వెళ్లి లడ్డూ ప్రసాదాన్ని తీసుకుంటారు. అది వారు తినడమే కాకుండా బంధువులకు కూడా తీసుకెళ్తారు. అంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం జగన్ హయాంలో కల్తీ జరిగింది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల నూనెను వాడుతున్నారని నిజం బయటపడింది. దీన్ని ముందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం బయటకు తీసుకొచ్చింది. దీంతో లడ్డూలో కల్తీ జరిగిందని మీకెలా తెలుసంటూ ప్రశ్నలు వినిపించాయి. దీంతో టీటీడీకి సరఫరా చేసే నెయ్యి నాణ్యతపై నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB-CAF తన నివేదికలు ఇచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రంలోని పాల ఉత్పత్తులు, ప్రముఖ ఆహార నాణ్యత, పౌష్టికాహార సంస్థలు, ల్యాబుల్లో పనిచేసిన విశేష అనుభవం గల శాస్త్రవేత్తలు కల్తీ జరిగే అవకాశం ఉన్నట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ల్యాబ్ నివేదికను పరిశీలించి కల్తీ చేశారని చెబుతున్నారు. అయితే గుజరాత్ కు చెందిన NDDB ల్యాబ్ నివేదికలో 39 రకాలకు సంబంధించి రసాయన పరీక్షలు చేశారు. వాటిలో 10 అంశాల్లో పదార్థాలు ప్రమాణాలకు మించి ఉన్నట్లు తేలింది. నిర్దేశించిన ప్రమాణాలకు మించినా తగ్గినా అందులో ఏదో ఒకటి కలిసినట్టేనని చెబుతున్నారు నిపుణులు. తప్పకుండా జంతు నూనెను కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నాణ్యమైన నెయ్యిలో బుటరిక్ యాసిడ్ 1.0 నుంచి 1.5 మధ్య ఉండాలి. అయితే 0.05 మాత్రమే ఉంది. కల్తీ చేసినందుకే ప్రమాణాల కంటే తక్కువగా వచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 0.5 నుండి 2.2 మధ్య ఉండాల్సిన కాప్రోయిక్ యాసిడ్ 0.05 మాత్రమే ఉన్నట్లు తేలింది. ఇది తగ్గడానికి కూడా కల్తీయే కారణమని తెలుస్తోంది. లారీ ఆమ్లం నిర్దేశిత ప్రమాణాలకు మించి 11 నుంచి 7.1 ఉన్నట్లు వెల్లడైంది. ఇవన్నీ నెయ్యి కల్తీని నిర్ధారిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ గుజరాత్లోని NDDB-CAF ల్యాబ్ కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. అక్కడ పరీక్షల్లో తేలిన విషయాలను ప్రామాణికంగా తీసుకుంటారు. తాజా ఫలితాలను చూస్తే నెయ్యి నమూనాల్లో జంతు కొవ్వు కలిసిందని భావించాల్సి ఉంటుందని హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థల్లోని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు లడ్డూ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు రాహుల్ గాంధీ కూడా ట్వీట్ ద్వారా కల్తీ నెయ్యిపై స్పందించారు. తిరుపతి బాలాజీ అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడు. శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రతి భక్తుడిని బాధపెడుతోంది. తిరుమలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల పవిత్రత కాపాడాల్సిన అవసరం ఉంది అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దీంతో కర్ణాటక సర్కార్ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ ప్రసాదం తయారీకి నందిని నెయ్యినే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక తమిళనాడు ప్రభుత్వం సైతం తిరుమల లడ్డు వివాదంతో అలర్ట్ అయ్యింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన AR డైరీ ఫుడ్స్ కంపెనీలోని తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దిండిగల్లోని AR డైరీలో అధికారులు తనిఖీలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. కాగా టీటీడీ నెయ్యి వివాదంపై AR డైరీ సంస్థ వివరణ ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ వివరణ కోరిందన్నారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పామని AR డైరీ సంస్థ తెలిపింది. టీటీడీకి అన్ని వివరాలు అందించామని తెలిపింది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని క్లారిటీ ఇచ్చింది.